Hi friends and my dear student, I am back. Today మనం ఏం డిస్కస్ చేస్తామంటే మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 4th చాప్టర్ అయిన సర్ఫేస్ కెమిస్ట్రీ అనే చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే అడ్సార్ప్షన్ ఫినామినన్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది ఫినామినన్ ఆఫ్ ఫిజిసార్ప్షన్ అండ్ కెమిసార్ప్షన్ అంటాడు. నథింగ్ బట్ ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్ కంపేర్ చేసి డిఫరెన్సెస్ రాయమంటాడు. బిఫోర్ దట్ మనకు అడ్సార్ప్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం అడ్సార్ప్షన్ తెలిస్తే టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్ వాటి మధ్య డిఫరెన్సెస్ చూడొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ అడ్సార్ప్షన్. ఏం మాట్లాడుతున్నాం? అడ్సార్ప్షన్. ఏంటి అడ్సార్ప్షన్ అంటే? ది అక్యుములేషన్ ఆర్ డిపాజిషన్ లేదా కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్. ఒక సాలిడ్ కావచ్చు లేదా లిక్విడ్ కావచ్చు, దాని సర్ఫేస్ పైన. సర్ఫేస్ అంటే ఏంటి సార్? అప్పర్ మోస్ట్ లేయర్ లేదా టాప్ మోస్ట్ లేయర్ అప్ టు 100 నానోమీటర్ డెప్త్. అప్ టు 100 నానోమీటర్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, ఒక డస్టర్ టాప్ మోస్ట్ అప్పర్ మోస్ట్ లేయర్ అంటే ఆ పై నుంచి 100 నానోమీటర్ డెప్త్ వరకు ఉన్నటువంటి పార్ట్నే సర్ఫేస్ అంటాం, లేదా అప్పర్ మోస్ట్ లేయర్ ఆర్ టాప్ మోస్ట్ లేయర్ అంటే సరిపోతుంది. అలాంటి ఒక సాలిడ్ కావచ్చు లిక్విడ్ సర్ఫేస్ పైన ఏవైనా సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతే, కాన్సన్ట్రేట్ అవుతే లేదా అక్యుములేట్ అవుతే అప్పుడు దాన్ని ఏమంటాం మనము? అడ్సార్ప్షన్ అంటాం. ఓకేనా? సరే చూడు, ఫస్ట్ డిఫైన్ చేయాలి. ది అక్యుములేషన్ ఆర్ డిపాజిషన్ ఆఫ్ substance particles on the surface of a solid or liquid is called adsorption. ఓకేనా? ది అక్యుములేషన్ లేదా కాన్సంట్రేషన్ లేదా డిపాజిషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఈస్ కాల్డ్ అడ్సార్ప్షన్. ఓకేనా? అప్పర్ లేయర్ పైన డిపాజిట్ అవ్వడం. సరే, మరి ఊరికినే పార్టికల్స్ వచ్చి అడ్సార్బ్ అవుతాయా? ఊరికినే వచ్చి కాన్సన్ట్రేట్ అవుతాయా? ఊరికినే వచ్చి డిపాజిట్ అవుతాయా? నో, వాటి మధ్య ఏవైనా ఇంటరాక్షన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డస్టర్ పైన మనకు స్పాంజ్ తెలుసు కదా, ఒక స్పాంజ్ కానీ ఇది కానీ. ఇప్పుడు ఇక్కడ నేను ఇది రాశాను, దీన్ని ఎరేజ్ చేస్తాము. ఎరేజ్ చేస్తే ఈ ఇంక్ పార్టికల్స్ అన్నీ దీని అప్పర్ లేయర్ పైన అంతా డిపాజిట్ అయ్యాయి. లోపలికి ఏం పోయిందో పైన మాత్రమే ఉంది. జనరల్గా ఎక్కడైనా డస్ట్ ఉంది, మనం క్లాత్తో కానీ ఒక స్పాంజ్తో కానీ తుడుద్దాం, పైన లేయర్లో అంటే అప్పర్ మోస్ట్ లేయర్లో అన్ని డస్ట్ పార్టికల్స్ అన్ని డిపాజిట్ అవుతాయి. అదే అడ్సార్ప్షన్ అంటే. జాగ్రత్త. ఓకేనా? మరి ఇంకొకటి ఉంది అబ్సార్ప్షన్ అని. అబ్సార్ప్షన్ అంటే ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్ ఇంటూ ద బల్క్ రాదర్ దెన్ ద సర్ఫేస్. సర్ఫేస్తో పాటు బల్క్లోకి కూడా ఎంటర్ అయిపోతే దాన్ని అబ్సార్ప్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ తీసుకొని వాటర్లో డిప్ చేద్దాం, వాటర్ మాలిక్యూల్స్ స్పాంజ్ సర్ఫేస్ పైనే కాదు లోపల కూడా వెళ్ళిపోతాయి. అది అబ్సార్ప్షన్. అదే స్పాంజ్ తీసుకొని డస్ట్ను అలా ఎరేజ్ చేద్దాం, చాక్ పీస్ పౌడర్ బోర్డు పైన దాన్ని స్పాంజ్తో ఎరేజ్ చేయి, ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని పై లేయర్లోనే ఉండిపోతాయి. అది అడ్సార్ప్షన్. అదే స్పాంజ్ని వాటర్లో పెడితే వాటర్ మాలిక్యూల్ లోపలికి పోతాయి కదా, అది అబ్సార్ప్షన్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది అబ్సార్ప్షన్ అవసరం లేదు, మనం అడ్సార్ప్షన్ గురించే చదవాలి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఇన్కమింగ్ స్పీసెస్ అండ్ ద సబ్స్టెన్స్ ఆన్ విచ్ అడ్సార్ప్షన్ టేక్స్ ప్లేస్. దేనిపైన జరుగుతుంది, ఏ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతున్నాయి, ఈ రెండింటి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ బట్టి 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. బిఫోర్ దట్ ఇంకో 2 డెఫినేషన్లు తెలుసుకుందాం.
అదేంటంటే అవి ఇన్కమింగ్ పార్టికల్స్ ఏవో వచ్చి డిపాజిట్ అవుతున్నాయి కదా, వాటిని ఏమంటారంటే అడ్సార్బేట్. ఓకేనా? దేనిపైన వచ్చి డిపాజిట్ అవుతున్నాయి? ఒక స్పాంజ్ కావచ్చు, ఏదైనా సరే, ఒక సాలిడ్ లేదా లిక్విడ్ అన్నా, సాలిడ్ ఆర్ లిక్విడ్ అన్నా. సో దేనిపైన అయితే డిపాజిట్ అవుతున్నాయో దాన్ని అడ్సార్బెంట్ అంటారు. ఓకే, అడ్సార్బెంట్ అంటే సింపుల్గా సబ్స్టెన్స్ పార్టికల్స్ విచ్ అడ్సార్బ్స్, ఏవైతే అడ్సార్బ్ అవుతాయో ఆ సబ్స్టెన్స్ పార్టికల్స్ ని అడ్సార్బేట్ అంటారు. మరి అడ్సార్బెంట్ అంటే సబ్స్టెన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ విచ్, అంటే దేని సర్ఫేస్ పైన అయితే ఇది జరుగుతుందో అంటే డిపాజిషన్, ద సబ్స్టెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ విచ్ adsorption takes place. Adsorption takes place. Okay na? Is called adsorbent. Adsorbent అంటారు. దేని సర్ఫేస్ పైన జరిగితే దాన్ని బెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్పాంజ్ తీసుకున్నాం, డస్ట్ని ఎరేజ్ చేసాం, ఆ డస్ట్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతున్నాయి కాబట్టి అవి అడ్సార్బేటు. మన స్పాంజ్ ఏమనాలి? అడ్సార్బెంట్, ఎందుకంటే దాని సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతుంది కాబట్టి. క్లియర్? ఇది అర్థం అవుతే డిఫరెన్సెస్కి వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు అడ్సార్ప్షన్ అంటే ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్ ఒక సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతున్నాయి, అంటే అడ్సార్బేట్ పార్టికల్స్ వచ్చి అడ్సార్బెంట్ పైన డిపాజిట్ అవుతున్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ అడ్సార్బేట్ పార్టికల్స్ ఊరికనే వచ్చి డిపాజిట్ కావు. అడ్సార్బేట్ కి ఈ అడ్సార్బెంట్ కి మధ్య సర్టెన్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి? వాటిని బేస్ చేసుకొని అడ్సార్ప్షన్ ప్రాసెస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఫిజికల్ అడ్సార్ప్షన్, నథింగ్ బట్ ఫిజిసార్ప్షన్ అంటారు దీన్ని. ఫిజికల్ అడ్సార్ప్షన్ ఆర్ ఫిజిసార్ప్షన్. సెకండ్ వన్ chemical adsorption. Chemical adsorption, nothing but chemisorption. Chemical adsorption or chemisorption. సరే, ఇది రేజ్ చేద్దామా? based on the difference in interactions between adsorbate and adsorbent, adsorption process divided into 2 types, physical and chemical adsorption. Okay? ఈ డిఫరెన్సెస్ ఏనైనా మనకి ఎగ్జామ్కి అడిగేది, బట్ ఒక డెఫినేషన్ అడుగుతాడు, అడ్సార్ప్షన్ డెఫినేషన్. ఫస్ట్ మనం రాసుకున్న డెఫినేషన్ రాసేసి దెర్ ఆర్ 2 టైప్స్ అని, ఫిజికల్ కెమికల్ అడ్సార్ప్షన్ అని వాటి డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. అవి ఏంటివో చూద్దాం. ఫిజికల్ కెమికల్ అడ్సార్ప్షన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ వచ్చేటువంటి అడ్సార్బేట్ పార్టికల్స్ కి దేనిపైన డిపాజిట్ అవుతున్న ఈ అడ్సార్బెంట్ కి మధ్య వీక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఇన్ ఫిజికల్ అడ్సార్ప్షన్ లేదా హియర్ ఎలాంటివి అంటే చాలా వీక్ van der Waals forces are involved. ఎలాంటి ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయన్నా వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫిజికల్ అడ్సార్ప్షన్ లో. మరి కెమికల్ అడ్సార్ప్షన్ లో ఏమి ఇన్వాల్వ్ అవుతాయి? హియర్ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏం బాండ్స్ ఉంటాయి సార్? కోవలెంట్ బాండ్స్ కావచ్చు, అయానిక్ బాండ్ కావచ్చు, లైక్ దట్. ఓకేనా? స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయి అడ్సార్బేట్ కి అడ్సార్బెంట్ కి మధ్య, అప్పుడు కెమికల్ అడ్సార్ప్షన్ అంటాం. వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ తో బైండ్ అయితే ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటాం. తర్వాత ఫిజికల్ అడ్సార్ప్షన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్
నాట్ స్పెసిఫిక్ అంటే ఒక స్పెసిఫైడ్ సబ్స్టెన్స్ మధ్యనే జరుగుతుందా అంటే ఏం లేదు. డస్ట్ స్పాంజ్తో అన్నా పోతుంది, చేత్తో అన్నా కూడా పోతుంది. హ్యాండ్ మన స్కిన్ ఉంది కదా, స్కిన్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతాయి డస్ట్ పార్టికల్, చేతికి అవుతుందిగా అలానే. అంటే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ మధ్య ఏం కాదు, వేటి మధ్య అయినా జరుగుతుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. బట్ కెమికల్ అబ్జార్ప్షన్ వస్తే ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్. ఓకేనా? ఫిజికల్ అబ్జార్ప్షన్ ఇస్ నాట్ స్పెసిఫిక్, బట్ కెమికల్ అబ్జార్ప్షన్ ఇస్ హైలీ స్పెసిఫిక్ అంటే అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ నాట్ స్పెసిఫిక్ అన్న వీక్ వాండర్ ఫోర్సెస్ వేటి మధ్యలోనే ఉంటాయి. ఇవి హైలీ స్పెసిఫిక్ ఎందుకంటే స్పెసిఫైడ్ సబ్స్టెన్స్ మధ్యలోనే కెమికల్ బాండ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. ఓకే, తర్వాత ఫిజికల్ అబ్జార్ప్షన్ కు కెమికల్ అబ్జార్ప్షన్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే హియర్ ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్, ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ లో. ఈ అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు రిలీజ్ అయ్యే హీట్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 20 to 40 కిలోజౌల్ ఫర్ మోల్. 1 మోల్ సబ్స్టెన్స్ డిపాజిట్ అయినప్పుడు 20 నుంచి 40 కిలోజౌల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆల్వేస్ ఎక్సోథర్మిక్. బట్ కెమికల్ అబ్జార్ప్షన్ విషయానికి వస్తే ఎంథాల్పీ ఆఫ్ adsorption, nothing but chemical adsorption, is high. Enthalpy of adsorption is high. అంటే ఎంత ఉంటుంది సార్? 80 to 240 కిలోజౌల్ పర్ మోల్. 1 మోల్ మాలిక్యూల్స్ డిపాజిట్ అయినప్పుడు 80 నుంచి 240 కిలోజౌల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా వీక్ అనిపిస్తుంది కదా, నాట్ స్పెసిఫిక్, వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ కాబట్టి అబ్జార్బ్ అయిన మాలిక్యూల్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇట్ ఈస్ రివర్సబుల్, ఇట్ ఈస్ రివర్సబుల్. ఫిజికల్ అబ్జార్ప్షన్ రివర్స్ జరిగే ఛాన్స్ ఉంది, దాన్ని డిజార్ప్షన్ అంటారు. అబ్జార్బ్ అయింది వెనక్కి వెళ్తే డిజార్ప్షన్. బట్ ఇక్కడ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి కదా, సో ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్ లేదా ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్. కెమికల్ అబ్జార్ప్షన్ ఈస్ ఇర్రివర్సబుల్ బట్ ఫిజికల్ అబ్జార్ప్షన్ ఈస్ రివర్సబుల్ అంటారు. సరే, ఇక్కడ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ కాబట్టి లో టెంపరేచర్స్ దగ్గర బాగా జరుగుతాయి. టెంపరేచర్ పెంచావనుకో ఆ డిపాజిట్ అయిన మాలిక్యూల్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, గ్యాస్ మాలిక్యూల్స్ కావచ్చు ఇవి. సో ఇక్కడ ఏం రాస్తామంటే లో టెంపరేచర్స్ ఆర్ ఫేవర్, లో టెంపరేచర్స్ ఫేవర్. సరే, మరి టెంపరేచర్ పెంచుతాను సార్ నేను, ఏమవుతుంది? వచ్చి డిపాజిట్ అయిన గ్యాసెస్ వెనక్కి వెళ్ళిపోతాయి, అది బట్ డిజార్ప్షన్ జరుగుతుంది. అంటే decreases physical absorption, decreases with increase in temperature. టెంపరేచర్ పెంచేస్తే ఏమవుతుంది? ఇది డిక్రీజ్ అవుతుంది. సో లో టెంపరేచర్స్ ఆర్ ఫేవర్ అండ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడికి వచ్చేద్దాం. కెమికల్ అబ్జార్ప్షన్, కెమికల్ రియాక్షన్ జరగాలంటే కొంత టెంపరేచర్ మనమే ఇవ్వాల్సి వస్తుంది. నథింగ్ బట్ హై టెంపరేచర్స్ ఆర్ ఫేవరబుల్. హై టెంపరేచర్స్ ఆర్ ఫేవరబుల్ and increases with increase in
temperature. Increases with increase in temperature. Temperature పెంచితే కెమికల్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, అంటే కెమికల్ బాండ్స్ బాగా ఫామ్ అవుతాయి అడ్జార్బెంట్కు అడ్జార్బెంట్కు మధ్య. సరే, తర్వాత ఫిజికల్ అబ్జార్ప్షన్ పరిస్థితి ఏంటంటే ఇది మల్టీ లేయర్లో ఇన్వాల్వ్ అవుతుంది. వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ ఫస్ట్ లేయర్లోకి వస్తాయి, నెక్స్ట్ మాలిక్యూల్ వచ్చినప్పుడు ఈ మాలిక్యూల్ నెక్స్ట్ లేయర్లోకి ఎంటర్ అవుతుంది. లైక్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ in multi layer. Physical adsorption multi layers లో జరుగుతుంది, but chemical adsorption it is always involves in unilayer. సింగిల్ లేయర్లోనే జరుగుతుంది, ఎందుకంటే ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సో యూని లేయర్ అంటారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఫిజికల్ అబ్జార్ప్షన్ జరగాలంటే మనం పెద్ద ఎక్కువగా ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నథింగ్ బట్ ఎక్స్ట్రా ఎనర్జీ టు టేక్స్ ప్లేస్ ఫిజికల్ అబ్జార్ప్షన్, దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. అడ్జార్బెంట్ మాలిక్యూల్ అడ్జార్బెంట్ రెండు వచ్చి బైండ్ అవ్వాలి అంటే రెండింటి మధ్య వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్తో డిపాజిట్ కావాలంటే కొంత యాక్టివేషన్ ఎనర్జీ అవసరం, అది ఇక్కడ పెద్ద అవసరం లేదు, తక్కువ ఇన్సిగ్నిఫికెంట్ లేదా లెస్ అమౌంట్ అని చెప్పచ్చు. బట్ కెమికల్ అబ్జార్ప్షన్ జరగాలంటే మోర్ ఉండాలి. సో సింపుల్గా రాయండి, రిక్వైర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ లో. అవసరమైన యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, బట్ కెమికల్ అబ్జార్ప్షన్లో ఏం రాయాల్సి ఉంటుంది, రిక్వైర్డ్ activation energy is high. కెమికల్ అబ్జార్ప్షన్ జరగాలంటే రిక్వైర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ హై, ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. సరే, ఎన్ని అయ్యాయి చూడు, 1 2 3 4 5 6 7, ఇంకొకటి చెప్తా సరిపోతుంది. లాస్ట్ ఏంటంటే నువ్వు తీసుకుంటున్న అడ్జార్బెంట్ దేనిపైన అయితే డిపాజిట్ అవుతుందో అది ఫైన్లీ డివైడెడ్ ఫామ్, పౌడర్ ఫామ్, లేదా పోరస్. పోరస్ అంటే స్పాంజ్ లాగా, అంటే హోల్స్ ఉంటాయి కదా మన స్పాంజ్కి, అలా పోరస్ ఫామ్ లేదా ఫైన్లీ డివైడెడ్ పౌడర్ ఫామ్ తీసుకున్నాం అనుకో, ఫిజికల్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు పెరుగుతుంది సార్? ఇప్పుడు ఇదే చాక్ పీస్ అనుకో, ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది, మహా అయితే దిస్ మచ్ వాల్యూమ్ ఆక్యుపై, దిస్ మచ్ ఏరియా ఆక్యుపై చేస్తుంది, రైట్? ఇదే దీన్ని మెత్తగా పౌడర్ కొట్టేసాను అనుకో, పరిచేసాం, ఇంత డిస్టెన్స్ పరిచేయచ్చు దాన్ని, అంటే అది ఆక్యుపై చేసే సర్ఫేస్ ఏరియా ఏమైంది, పెరిగిపోయింది, అప్పుడు ఎక్కువ మాలిక్యూల్స్ డిపాజిట్ అవుతాయి కదా, అదే చెప్తారు. సో యాజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బెంట్ ఇంక్రీజెస్, ఫిజికల్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అది రాదు, యాజ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ adsorbent increases, it increases. It అంటే ఏంటి, ఫిజికల్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అడ్జార్బెంట్ సర్ఫేస్ ఏరియా పెరిగితే ఫిజికల్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. మరి కెమికల్ అబ్జార్ప్షన్ ఇట్ లేదంటే అట్లే రాద్దాం, యాజ్ ద సర్ఫేస్ ఏరియా, ఓకేనా, ఆఫ్ అడ్జార్బెంట్ ఇంక్రీజెస్, ఇట్ అంటే కెమికల్ అబ్జార్ప్షన్ టు ఇంక్రీజెస్ అంటే బాగా పెరుగుతుంది. అర్థమైందా? సో ఫిజికల్ అబ్జార్ప్షన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బెంట్ పెరుగుతుంది, అది చాలా బాగా పెరుగుతుంది, అంటే కెమికల్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఇవి నేను డిఫరెన్సెస్ ఏమైనా 5 గుర్తుపెట్టుకొని రాయండి, సింపుల్. వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్, కెమికల్ బాండ్స్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్. Physical adsorption, low enthalpy of adsorption is present. For chemical adsorption, enthalpy of adsorption is high. Physical adsorption is reversible.
chemical adsorption is irreversible. Low temperatures are favorable. As the temperature increases, physical adsorption decreases. High temperatures are favorable. Temperature increases, chemical adsorption increases. Physical adsorption involves in multi-layer. Chemical adsorption involves in unilayer. Here for physical adsorption, required activation energy is low. For chemical adsorption, required activation energy is high. As the surface area of adsorbent increases, physical adsorption increases. But as the surface area of adsorbent increases, chemical adsorption too increases. Right? So, ఇవి నేనా మనకు differences. ఫస్ట్ పాయింట్ రాయాలి ఏంటిది డెఫినేషన్ adsorption. తర్వాత there are two types of adsorption based on the difference in interactions between adsorbate and adsorbent అని చెప్పి they are physical adsorption, chemical adsorption అని రాసి ఈ differences రాయాలి. పాస్ చేస్తే రాసుకోండి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్. నెక్స్ట్ క్లాస్లో మరో క్వశ్చన్ తగులుతాం. థ్యాంక్ యూ.